ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నానండి. మీరు కూడా చూసేయండి టెంపుల్ ఎలా ఉందో. చాలా సంవత్సరాల కాలేజ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి వెళ్ళొచ్చిన అంతే. చూడండి ఎంట్రన్స్ ఇది మొత్తం అంతా బయట మొత్తం ఆ షాప్లే ఉంటాయి. అన్ని పువ్వులని చీరలని అన్నీ ఉంటాయి. దేవునికి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఎంట్రన్స్ చూడండి, ఆ గల్లీ మొత్తం ఆ ఏరియా మొత్తం పూజ సామాన్లు అన్నీ ఉంటాయి. చూడండి గుడి లోపలికి వెళ్తున్నాయి. ఇప్పుడైతే ఇంత పెద్దగా ఉందని నేను అస్సలు అనుకోలేదు. అంటే అప్పుడెప్పుడో వచ్చిన లోపలికైతే వెళ్తున్నాయి ఇప్పుడు మొక్కుకుంటూ. చూడండి అసలు ఇంత మంది ఉన్నారో, అసలు చాలా మంది ఉన్నారు. మీరు ఈ డైలీ నార్మల్గా ఉన్న టైంలోనే ఇంతమంది ఉంటారు ఈ టెంపుల్లో. అసలు ఏవైనా ఫెస్టివల్స్ ఉంటే అసలు సందు కూడా దొరకదు పోతే నిజంగా. అప్పుడు ఒకసారి నేను ఫెస్టివల్ రోజే వచ్చిన, గుడి మొత్తం నిండిపోయిండ్రు అసలు. ఇక్కడైతే ఇప్పుడు నార్మల్గా ఉన్నారు కానీ ఏవైనా ఫెస్టివల్స్ ఉంటే అసలు సందు కూడా దొరకదు లోపలికి పోవడానికి, ఎంట్రీ కావడానికి. పిల్లలు తీసుకొని పోతే ఇక అంతే సంగతి. ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. చాలా బాగుంది. అమ్మో చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్దగా ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చూద్దాం లోపల దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అసలు పోవడానికే లేదు. ఇక్కడ సైడ్ నుంచి అయితే కొంచెం గ్యాప్ ఉంది. అక్కడ నుంచి వెళ్తున్నా నేనైతే. మా ఇద్దరు పిల్లలు నేను. అక్కడ దేవుడు ఉన్నాడు లోపల. టెంపుల్కి వెళ్ళేస్తూ ఉండండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పూజ జరుగుతుంది, ఇక్కడ పక్కన కూడా పూజ జరుగుతుంది. దేవునికి అయితే పూజ చేస్తున్నారు. అందరు గోవింద గోవింద అంటున్నారు. చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చాలా మంది ఉన్నారు. గుడికి వేస్తే బాగుంటుంది, మైండ్ ఫ్రెష్గా, మంచి ఆలోచనలు బాగుంటుంది. మీరు కూడా వెళ్ళిరండి గుడికి. పూజారి పూజ చేస్తున్నాడు దేవునికి. ఇక్కడ పూజారి ఇంకా లాస్ట్కి మేమైతే ఆరతి తీసుకుంటున్నాము. పూజారి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని అయితే బయటికి అయితే ఆరతి తీసుకొని వచ్చిండు. ఆరతి తీసుకుంటున్నాం మేమైతే ఇక్కడ. మీరు కూడా ఆరతి అయితే తీసుకోండి. ఏవైనా కోరికలు ఉంటే మంచిగా కోరుకోండి, దేవునికి మంచిగా మొక్కండి. మీకే మంచిది, మీకే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అందరి ఆరోగ్యం బాగుండాలి, అందరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరు అనుకున్న కోరికలన్నీ తీరాలి దేవుడా అని నేనైతే కోరుకుంటున్నా ఇక్కడ. మీరు కూడా మంచిగా గుళ్ళకి వెళ్ళి వస్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామి గుడి ఈరోజు సాటర్డే కాబట్టి వచ్చాను. చాలా బాగుంది. అందరికీ పూజారి బొట్లు అయితే పెడుతున్నాడు ఇక్కడ. అందరికీ బొట్లు పెట్టుకుంటా, అలాగే వాళ్ళు అర్చన కోసం కొబ్బరికాయలు పూలు అవన్నీ ఇచ్చిర్రు కదా, వాళ్ళందరికీ లోపల నుంచి అర్చన దేవుని దగ్గర మొక్కు వేసి అర్చన చేసుకొని బయటికి వచ్చి అందరికీ అయితే ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. నేనైతే ఇంకా ఒకసారి గుడి చుట్టూ మొత్తం చూద్దాం అనేసి మెల్లగా గుడి చుట్టూ ఇక్కడ దేవుని ఒకసారి చూపిద్దామంటే అసలు నాకు సైడే ఇస్తలేరు. చూడండి వెంకటేశ్వర స్వామి కనిపించిండు, అందరు మొక్కోండి. కొంచెం లైట్గా కనిపించిండు అనమాట. నాకు అసలు సందే ఇస్తలేరు అక్కడ. చూడండి వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా ఉన్నాడు. ఇంకా సరే అనేసి నేను గుడి చుట్టూ ఒకసారి చూద్దాం అనేసి గుడి సైడ్ అయితే మొత్తం రౌండ్ వేద్దాం అన్నట్టు అక్కడి నుంచి మెల్లగా వచ్చేస్తున్నానండి. ట్రై చేస్తున్నా దేవుణ్ణి చూపిద్దాం, మంచిగా చూపిద్దాం అనుకుంటున్నా. ఎవరైతే సైడ్ ఇస్తలేరు, అసలు జరగని కూడా జరుగుతలేరు అని సైలెంట్గా గుడి మొత్తం చూద్దాం ఒకసారి, చుట్టూ చూసేద్దాం అనేసి అయితే వస్తున్నా. గుడి నుంచి బయటికి వస్తున్నా.
ఇక్కడైతే అన్ని ప్రసాదాలు పులిహోరలు కానీ లడ్లు కానీ అన్నీ దొరుకుతాయి ఈ టెంపుల్లో అయితే. చూడండి మొత్తం గుడి మొత్తం అవన్నీ కట్టిండ్రు లైన్గా మంచిగా పోవాలి అనేసి. గుడి చుట్టూ ప్రదక్షిణ ఒక రౌండ్ ప్రదక్షిణలు అని కాదు, చూద్దాం అనేసి రౌండ్గా అయితే వెళ్తున్నా నార్మల్గా. ఇక్కడ శివయ్యకు అందరు అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు అందరు. ఆంజనేయ స్వామి బొట్టు ఉంది అక్కడ, అందరు బొట్టు పెట్టుకుంటున్నారు. ఒక్క దేవుని దగ్గర ఒక్కొక్కరు, ఇంకా టెంపుల్లో అందరు ఎవరి పని వాళ్ళది వచ్చి అందరు మొక్కేస్తున్నారు. అక్కడికి వెళ్ళి నేను కూడా బొట్టు పెట్టుకున్నా. ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థమే అవుతలే అసలు. మా పిల్లల్ని పట్టుకొని మళ్ళీ చేతిలో ఫోన్ పట్టుకొని ఎక్కడెక్కడ పోతున్నానో. ఇక్కడ గజస్తంభం అంటారు కదా, ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి మొక్కుతున్నా. మళ్ళీ వచ్చి మా పెద్దోడైతే మంచిగా పట్టుకొని నిలబడ్డాడు గజస్తంభాన్ని. మా పండుగ కనిపిస్తాడు చూడండి ఇప్పుడు. చూడండి అక్కడ పట్టుకొని ఉన్నాడు మా పండుగడైతే. మంచిగా కనిపించలేనట్టుండు. అదిగో ఇక్కడ మంచిగా పట్టుకొని చూస్తున్నాడు గజస్తంభాన్ని మా పెద్ద తండ్రి. మంచిగా మొక్కుతున్నాం. ఇక్కడ శివయ్యకు అందరూ అయితే నీళ్ళు పోస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు. ఎట్లా అబ్బా, ఎక్కడి నుంచి పోవాలి, ఆ చెంబులేడున్నాయి అసలు అని చూస్తుంటే ఒక ఆయన పిలిచిండు మా పండుగని. పిలిచి వానికి పండు ఇచ్చిండు, వాడు తీసుకొని వచ్చిండు. ఇంకా ఇక్కడ అందరు లైన్ కట్టిండ్రు పెద్దగా దేవుడికి అభిషేకం చేయడానికి. శివయ్యకు అందరు లైన్ కట్టిండ్రు. ఎక్కడ తీసుకోవాలి ఏం తీసుకోవాలంటే ఇక్కడ పెట్టిండ్రు చెంబులు. ఆ చెంబు ఒకటి నేను పట్టుకొని నల్ల దగ్గరికి పోయి నీళ్ళు అయితే పట్టుకుంటున్నాయి. ఇక్కడ నీళ్ళు పట్టుకున్న తర్వాత డైరెక్ట్ వెళ్ళి పోస్తామా మనము. అక్కడ లైన్ ఉంది, లైన్లో ఉండి చాలాసేపు వెయిట్ చేసిన. మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, ఇక్కడ అన్నీ పెద్దగానే ఉంటాయి టెంపుల్స్. మాకు ఇంటికి దగ్గర ఉన్న టెంపుల్స్కి నేనైతే వెళ్ళి వస్తున్నా. నేను వీడియోస్ తీసి పెడుతున్నా ఇక్కడ మా సైడ్ ఇట్లా ఉంటుంది అనేసి, మీరు కూడా చూస్తారనేసి పెడుతున్నా. చూడండి ఇక్కడైతే లైన్ ఉంది, లైన్లో అయితే నిలబడ్డాము చాలాసేపు. 10 నిమిషాలు నించున్నాం అనుకుంటా లైన్లో. అందరు ఒక్కొక్కరు శివయ్యకు మొత్తం అభిషేకం చేసుకుంటా ఏం చేస్తున్నారంటే, కొందరు అభిషేకం చేసిన తర్వాత ప్రసాదం లాగా నీళ్ళు తీసుకొని నోట్లో పోసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, నంది ఉంటుంది కదా, నంది చెవులో కోరికలు చెప్తారు. నిజమేనా? నంది చెవులో కోరికలు చెప్తున్నారు. భలే అనిపించింది. నేను కూడా చూసిన, ఎప్పుడెప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు పోయి చెప్తుంటే అట్లా. మళ్ళీ ఇప్పుడు నేను కూడా అలానే చేశాను అందరు చేసినట్టు. ఇక్కడ మా లైన్ అయితే ఇక్కడ కదులుతూనే లేదు అసలు. అందరు ఒక్కరొక్కరు వచ్చి నిలబడుతూనే ఉన్నారు. నేను పోయి అక్కడ అభిషేకం చేసే మూమెంట్లో నా వెనకాల అయితే పెద్ద గుంపు వచ్చింది, చాలామంది వచ్చి నిలబడ్డారు. చూడండి ఇక్కడ టెంపుల్ అయితే బాగుంది. ఇక్కడ ఎవరైనా చిక్కడపల్లిలో ఉన్నోళ్ళు అయితే వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చాలామంది వెళ్ళింటారు. నేను ఇంతకుముందే గూగుల్లో సెర్చ్ చేసిన, చాలా ఫొటోస్ పెట్టిండ్రు అసలు. దగ్గర ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి ఖచ్చితంగా, డోంట్ మిస్. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
వెంకటేశ్వర స్వామి చూసేయండి టెంపుల్ అందరూ. నెక్స్ట్ నేనే ఇక్కడ అభిషేకం చేసేది చూడండి. లోపల వినాయకుడు కూడా ఉన్నాడు, అలాగే శివలింగం, నంది చూడండి. ఇక్కడ మొత్తం ఇక అందరు అభిషేకం అయితే చేస్తున్నారప్ప. నేనైతే చేస్తున్నా, ఇంతసేపు వెయిట్ చేసిన కదా. అభిషేకం అయితే చేసి మొక్కి నేను కూడా నంది చెవులో అయితే నా కోరిక అయితే చెప్తున్నా. ఇప్పుడు నా వెనకాల చాలా మంది ఉన్నారు, అయినా సరే ఒక్కటే నిమిషంగా అనేసి నంది చెవులో అయితే నేనైతే మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని మనస్ఫూర్తిగా అభిషేకం చేసి ఇంకా ఇక్కడ వచ్చేస్తున్నా. ఇక్కడ వచ్చే మూమెంట్లో ఒక్క ఫోటో ఎవరన్నా తీస్తారా అని చూసిన. ఒక ఆమె పోతుండే, అక్క అన్ననో తిడతారు, ఏమైంది అక్క అంటుంది, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అంటారు అనేసి ఎక్స్క్యూజ్ మీ అనేసి ఒక ఫోటో తీస్తారా అని అయితే అడిగి ఫోటో దిగి మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళిపోయి దేవునిది ఒక్కసారి చూద్దామనేసి మళ్ళీ లోపలికి వెళ్ళిన. లోపలికి వెళ్తే అక్కడ పూజారి ఉండి, ఏందమ్మా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఫోన్ పట్టుకున్నావు, మీ హస్బెండ్కి అంటే మా హస్బెండ్ రాలేడండి అని చెప్పిన, నేనే వచ్చిన అని చెప్పిన. ఫైనల్గా ఇక్కడ ప్రశాంతంగా కొంచెం సేపు కూర్చుందాం టెంపుల్లో అనేసి మనస్ఫూర్తిగా మంచిగా కూర్చున్నాము. విశాలంగా ఉందని చాలా స్పెండ్ చేసి ఉన్నాము.